ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారికి ఒక రకంగా తీసుకుంటే ఏ ప్రశ్నలు ఉండవు. దర్శించటానికి వచ్చిన వాళ్ళే ప్రశ్నలను సంధిస్తూ ఉంటారు. ఇక్కడ వారు ఎంత చెప్పినప్పటికీ స్వరూప జ్ఞానము నీవేను, నీవు దేహము కాదు అని చెప్పినప్పటికీ మరి ఏ విధంగా సాధన చెయ్యాలి, ఏ విధంగా ఆత్మని చేరుకోవాలి అనే ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి. దానికి మహర్షులు వారు ఏమంటున్నారు? చేరేది కాదు, నీవు అదేను. బాగానే ఉంది. నేను అదే కనుక అయితే నాకెందుకు తెలియదు? అసలు ప్రశ్న ఇక్కడే ఉన్నది. నా కళ్ళని నాకు చూపించు అంటే ఎవరైనా చూపించగలరా? చూపించలేరు కదా. వారిని దర్శించటానికి వచ్చిన వాళ్ళు ఎందరినో ఇదే విషయాన్ని, ఎందరికో ఇదే విషయాన్ని చెబుతూ ఉండేవారు. నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, ఆత్మగా ఉండు, ఆత్మగా ఉండు. నిజానికి దేహాత్మ బుద్ధికి ఆత్మస్థితికి ఎట్టి సంబంధము లేదు. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను అని మనం ఎంత చెప్పుకున్నా ఆత్మ దానంతటది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గం అంటూ లేదు. మార్గం అంటూ ఉన్నదని అనుకునే వారికి ఇప్పుడు లేదు, కొంతకాలం తర్వాత అది వస్తుందన్న భావనే కదా. ఇప్పుడు లేనిది తర్వాత వచ్చినప్పటికీ అది ఉంటుందా? అదృశ్యమవుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడూ కూడా అదే ఉండాలి. అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ జగత్తుని, సంసారాన్ని, దేహాదులని, పరివారాలని, వస్తు వాహనాలని ఈ జాగ్రత్తావస్థలో చూచినట్లుగా ఆత్మని కూడా ఒక వస్తువు కింద చూడటం అనేది అసంభవం, జరగదు. కారణం ఈ అహంకారము చూడటానికి లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా అది పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఈ విషయాన్నే ఒక సందర్భంలో మహర్షుల వారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. అహంకారము ఒక కొవ్వెత్తి కనుక అయితే అది సూర్యుడిని చూడటానికి బయలుదేరినప్పుడు మరి అది కరిగిపోతుంది కదా. అది మిగిలి ఉంటుందా? ఉండదు కదా. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఏ విధంగా నేను నా ఆత్మని తెలుసుకుంటాను? నేను నా ఆత్మ అంటే దేహం వేరుగా చూస్తున్నాడు, ఆత్మని వేరుగా చూస్తున్నాడు, జగత్తుని వేరుగా దర్శిస్తున్నాడు కదా ఈ మాయాజీవుడు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడిందని చెప్పినప్పటికీ మరి లేని దానితో, ఉనికి లేని దానితో సత్యాన్ని, అహంస్ఫురణని, ఆత్మస్థితిని తెలుసుకోవటం అంటూ జరగదు. సర్పరచ్చు భయభ్రాంతిలో
పాము తెలుసుకుంటుందా తాడుని? మీరే అంటారు, నేను పొరపాటు పడ్డాను, అసలు పామే లేదు, ఉన్నది తాడేను, తాడు పాము కాలేదని. అదే మహర్షి కూడా చెబుతున్నారు, ఆత్మజీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. ఆత్మ తనకు తాను తనలోనే అనంతంగా ఉన్నదంటున్నారు. ఈ అహంకారము, ఈ జీవాత్మ భావన ఆది నుంచి తృణీకరించబడిందన్నారు. సరే, ఎంత చెప్పినా ఇంకా ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ. ధ్యానం అంటారు, విచారం అంటారు, ఈ రెండిటికీ తేడా ఉన్నదా? రెండూ కూడా సమ ప్రయోజనాలే. అయితే విచారము, నేనెవరన్న విచారము స్తోమత లేని వారికి, వారు మరి ధ్యానానికి పూనుకోవాలి, చేయ వస్తువు కావాలి, ధ్యానించేవాడు ఉండాలి, త్రిపుటి ఉంటుంది, మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది కదా. చివరికి ఏమవుతుంది? తన్ను తాను మరచి శివోహమను, నేను శివుడను, నేను పరబ్రహ్మనను మరి ధ్యానం సాగిస్తాడు కదా. చివరికి తుది ఘట్టంలో ఎవరు మిగులుతారు? సత్యమే మిగులుతుంది కదా. తాను నష్టమై శివుడు పరబ్రహ్మము మిగులుతాడు కదా. చివరికి ఈ అభ్యాసి తానే శుద్ధ సత్ అంటే ఉన్నానన్న ఎరుక, ఆత్మ అన్నటువంటి అనుభవము అనుగ్రహము చేత కలుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధకులు, నిజానికి సాధకుడు అంటూ ఎవరూ లేరు. ఈ మాటలన్నీ మాయలో చెప్పుకునేవే కదా, సాధించేది కాదు. నీవే ఆత్మవై ఉంటూ సాధించేదేమిటి? కావలసిందల్లా వృత్తి రాహిత్యము. చిత్తవృత్తి నిరోధస్య యోగ అనే పతాంజలి మాటలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అన్ని యోగాలకి అది పనికొస్తుంది. భక్తి కర్మ జ్ఞానాదులు ఏమిటి? అన్నిటికీ అవన్నీ కూడా నిశ్చలత్వానికే తీసుకుని వెళతాయి. ఆదిశంకరులు కూడా నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. ఈ జీవుడికి ముక్తి ఎప్పుడు? నిశ్చలత్వంలోనే. ఈ మనస్సు, ఈ అహంకారము మరి గుణరహితమై, బంధరహితమై, శుద్ధమై, శుద్ధ సత్వమై తనకు తానుగా నిలిచినప్పుడు మరి అక్కడే కదా ఆత్మ ప్రకాశిస్తున్న సంగతి. తన స్వరూపమని అది ప్రకాశించి తాను తనకుగా, తానుగా, తనలోనే అనంతంగా అది ప్రకాశిస్తుంది. ఆ స్థితిలో జీవుడు ఎక్కడ? జగత్ ఎక్కడ? ఈశ్వరుడు ఎక్కడ? ద్వైతం ఎక్కడ? సృష్టి ఎక్కడ? అవస్థలు ఎక్కడ? జనన మరణాలు ఎక్కడ? కనుక విచార మార్గంలో నడిచేవాడు తానే నేనెవరితో మొదలుపెట్టి ముందుకు పోతే ఆత్మ అతనికి సువ్యక్తమవుతుంది. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి నాయన, రెండు నేనులు లేవు. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ. కనుక ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మౌనానికి మించినటువంటి సాధన లేదు. ఈ మనస్సుకి పని కల్పించకపోతే ఈ అహంకారము అదృశ్యమైపోతుంది. ఆలోచన లేని మనస్సు తన మూలంలోనే ఆత్మగా ప్రకాశిస్తుంది. ఏది ఏమైనా సాధించేది కాదని, సాధన లేదని, తానే అది అని, అది ప్రకాశించినప్పుడు మాత్రమే
జీవుడికి ముక్తి తప్ప తనకు తాను ఏదీ చెయ్యలేడు. తాను అసమర్థుడని గుర్తించి ఆ ఉच्चతర శక్తికి శరణాగతి అవటం అంటేనే అహంకార రాహిత్యము. వ్యక్తిత్వమే లేదని, సృష్టే లేదని, అవస్థలే లేవని, ఉన్నది ఎరుక అని అది ప్రకాశించాలి. నిజమే, అది ఇప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉన్నది అని ఎంత చెప్పినా ఈ మాయా నేను ఒక్కసారిగా మాయలోకి దూకి వాసన ప్రభావం చేత మరి మూలము తనకు తానుగా తెలుసుకోలేదు. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మ ప్రకాశమందు, అహం స్ఫురణయందు, తురీయమందు ఉన్నానన్న ఎరుకలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ. కాబట్టి సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి. అది తనకు తానుగా ప్రకాశిస్తేనే తప్ప మరి జీవుడు సాధించేదేమి. నీలో మార్పు తీసుకొచ్చేది అదే. నిన్ను నష్టపరిచి మట్టుపెట్టి ప్రకాశించేది కూడా అదే. అదే తత్వమసి వాక్యం కూడా చెబుతున్నది. నీవిది కాదు, నీవదేనని ఎంత చెప్పినా దానంతటది ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి, ఈ నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి, ఉనికి లేని జీవుడికి ముక్తి అని మనం మాయలో చెప్పుకుంటున్నాం. ఆది శంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బంధం లేదు, ముక్తి లేదు, ఉన్నదే అదే అని. మంచిది. మౌనమే శరణ్యం.